మిత్రులందరికీ నమస్తే. నేను మీ నాగార్జున కొల్లి. కొన్ని వందల సంవత్సరాలుగా విడివిడిగా ఉన్న తెలుగు ప్రజలందరినీ ఏకం చేసి ఇండోనేషియా లాంటి సుదూర ప్రాంతాలతో వర్తక వాణిజ్యాలు చేసి కోహినూర్ లాంటి గొప్ప గొప్ప వజ్రాల వ్యాపారం చేసి ప్రపంచమే మెచ్చినటువంటి రామప్ప వేయి స్తంభాల గుడి లాంటి అద్భుతమైన దేవాలయాలను నిర్మించి సామాన్య ప్రజలను కూడా నాయకులుగా తీర్చిదిద్ది సైన్యంలో ఒక భాగాన్ని ఇచ్చి 5,000కు పైగా చెరువుల్ని నిర్మించి నిరుపయోగంగా ఉన్న భూముల్ని వ్యవసాయ భూములుగా మార్చి ప్రజలకు ఎంతో సహాయం చేసిన చరిత్ర కాకతీయులది. కొన్ని నెలల తరబడి దాడి చేస్తున్నా కూడా పటిష్టంగా నిలబడిన ఓరుగల్లు కోట, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలు, కాకతీయుల నాటి చరిత్ర ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఓరుగల్లు కోట చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మనం కిలా వరంగల్ ప్రాంతంలో ఉన్నాం అన్నమాట. వరంగల్ కోటని కిలా వరంగల్ అంటారు. కాకతీయ సామ్రాజ్యం 1163లో ప్రారంభమయ్యి 1323 ప్రాంతంలో అంతమయ్యే వరకు కూడా అత్యంత అద్భుతంగా పాలించడానికి ఒక కారణం ఏంటంటే వారి రాజధాని అయినటువంటి ఈ ఓరుగల్లు ప్రాంతం అత్యంత భద్రంగా ఉండటమే. సో దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కోట చుట్టూతూ 2 వరుసల్లో ఉన్న కోట గోడలు అన్నమాట. సో మీరు వరంగల్లోకి వచ్చి ఈ కిలా దగ్గరికి రావడానికి ముందే ఒక మట్టి గోడనైతే గమనిస్తారనమాట. నేను అది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. అలానే మ్యాప్స్లో కూడా చూపిస్తాను రెండింటినీ కూడా. సో ఈ 2 కోట గోడలు కూడా మొదటిది వచ్చేసి బయటది చాలా పెద్దదన్నమాట. అది వచ్చేసి మట్టితో నిర్మించారు. సో లోపలది వచ్చేసి రాళ్లతో నిర్మించారనమాట. ఇప్పుడు మనం ఈ రాయితో నిర్మించినటువంటి లోపలి కోటగోడ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి అదంతా కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి ఉత్తరం వైపున ఉన్నటువంటి ప్రధాన ద్వారం. అయితే ఇప్పుడు జనాలు దీన్ని వాడకుండా కోట గోడ పగిలిపోయిన ప్రాంతంలో నుంచి లోపలికి వస్తున్నారనమాట. మెయిన్ రోడ్డు కూడా అటువైపే ఉంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అదంతా చూపిస్తాను. అలానే ఇక్కడ ఇంకోటి కూడా గమనించండి. ఈ గోడకి ఎక్కడా కూడా సున్నం లాంటి బైండింగ్ మెటీరియల్స్ ఏం వాడకుండా రాయికి మధ్యలో కేవలం వాటిని అట్లా నిలబెట్టారు అంతే, ఒకదానికొకటి పక్క పక్కన. కానీ చూడండి ఎన్ని వందల సంవత్సరాలు అవుతున్నా కూడా అలాగే చెక్కు చెదరకుండా నిలబడ్డాయి కదా. ఇందాక చెప్పాను కదా, బయట ఒక మట్టి గోడ ఉంది, ఇది రాతి గోడ అని చెప్పి. సో మట్టి గోడని నిర్మించింది అయితే మాత్రం రుద్రమదేవి అనమాట. సో పరిమాణంలో పోల్చుకుంటే రాతి గోడకి ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది. అది చాలా పెద్దది, ఊరు మొత్తాన్ని చుట్టేసి అంత పెద్దది అనమాట. ఇది వచ్చేసి రాతితో నిర్మించింది. ఇది గణపతి దేవుడు నిర్మించాడు అనమాట తన కాలంలో. ఆయన తర్వాత వచ్చిన రుద్రమదేవి ఈ గోడ హైట్ని కొంచెం పెంచారనమాట. మనం అటు నుంచి వచ్చాం కదా, పైకి వెళ్ళటం కోసం ఇట్లా మెట్లు అయితే ఉంటాయి అన్నమాట. ఇది వరకు అయితే కనుక ఇందాక చెప్పాను కదా, ఇది 4 కిలోమీటర్లు ఉంటుంది. చాలా పెద్ద గోడ, చాలా బారుగా ఉంటుంది అన్నమాట. సో సైనికులు ఏదైనా యుద్ధం సమయంలో త్వరగా గోడపైకి వెళ్ళటం కోసం ఇలా మెట్లు అయితే కట్టారనమాట రాణి రుద్రమదేవి. సో ఇప్పుడు ఈ మెట్ల మీదుగా మనం పైకి వెళ్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇట్లా మెట్లెక్కి పైకి రాగానే మనకి ఈ కోట బుర్జులు అవన్నీ కనిపిస్తాయి. కానీ దానికన్నా ముందు మెట్ల ముందలు చూడండి, చక్కగా అన్ని పంట పొలాలు అన్నీ ఎంతో అందంగా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే కనుక. ఇప్పుడైతే పైదాకా వచ్చేసాం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, పైనుంచి యుద్ధం సమయంలో బాణాలు వేయటం కోసం ఉన్న కాణాలు అవన్నీ కూడా మనం చూడవచ్చు. ఇక్కడంతానేమో సైనికులు నిలబడేవాళ్ళు అనమాట. ఇంకొంచెం ముందుకు వస్తే కనుక మనకి ఈ దారి అంతా కూడా కనిపిస్తాయి.
సో ఇందాక కింద నుండి చూపించాను కదా ఎంట్రన్స్ అది అని చెప్పి. సో లోపలికి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా వచ్చేయలేరు కోట లోపలికి, ఇక్కడ ఎడం చేతి వైపు తిరగాలన్నమాట. మళ్ళీ తిరిగాక అక్కడ ఇంకొక ద్వారం ఉంది కనిపిస్తుంది కదా. సో ఇలా ఎందుకు పెట్టేవాళ్ళంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం కోసం అనమాట. అలానే ఇట్లా ఎక్కువ మలుపులు ఉన్నాయి అనుకోండి, ఎక్కువ ద్వారాలు ఎక్కువ మలుపులు ఉంటే కనుక వాళ్ళని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు లోపలికి వచ్చే శత్రువుల్ని. సో అందుకోసం అని చెప్పి ఇట్లా పెట్టేవాళ్ళు అనమాట. రెండోది ఏంటంటే ఇలా లోపలికి రాగానే మనకి ఇట్లా గోడల్లాగా అడ్డంగా కట్టేసి ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా రక్షణ కోసం. అటు పక్కన మన సైనికులు దాగి ఉండి లోపలికి వచ్చిన శత్రువుల మీద దాడి చేసేవాళ్ళు అనమాట. సో నిర్మాణంలో కూడా వాళ్ళు అంత దృష్టి పెట్టేవాళ్ళు. సో దీనికి ఇంకొక రకమైన భద్రత ఉంది. సో కేవలం ఇలా మలుపుల్లాగానే కాకుండా దీనికి ఈ గోడకు అటువైపున కందకం అని చెప్పి ఇదివరకు రోజుల్లో కట్టేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు దాన్ని ఇలా పైకెక్కి చూపిస్తాం. ఇదిగోండి పూర్తిగా పైదాకా కూడా ఎక్కేసాం అనమాట. ఇక్కడ నుండి చూడండి వ్యూ అసలు ఎంత బాగుందో. సో ఇందాక మీకు చెప్పాను కదా కోట పగిలిందని చెప్పి. సో అక్కడ నుంచి ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవుతున్నారు అనమాట. యాక్చువల్గా అయితే ఇటు నుంచి వచ్చేవాళ్ళు. అలానే ఇటువైపుని చూడండి మొత్తం అంతా కూడా పంట పొలాలు వీటితో నిండిపోయి ఉంది చక్కగా ఊరంతా కూడా. ఇందాక నేను మీకు చెప్పాను కదా ఈ కోటకి ఇంకొక రకమైన భద్రత ఏంటంటేనమాట, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా ఉంది కదా, ఇదంతా కూడా ఒకప్పుడు బాగా లోతుగా నీళ్లతో నిండిపోయి ఉండేదన్నమాట. ఈ నీళ్ళల్లో మొసళ్ళని బాగా పెంచేవాళ్ళు. ఎప్పుడన్నా శత్రువులు దాడి చేయడం కోసం ఆ నీళ్ళల్లో దిగితే అవి కూడా ఒక రక్షణ కవచంలా ఉంటాయి అని చెప్పేసి అలా చేసేవాళ్ళు అనమాట. సో మీరు ఇక్కడ నుండి చూస్తే కనుక ఆ చివర చెట్లు వరుసగా ఇట్లా కనిపిస్తున్నాయి కదా, సో అదేనమాట రాణి రుద్రమదేవి నిర్మించినటువంటి మట్టి గోడ. సో ఇది వచ్చేసి రాతి గోడ కదా, అది మట్టి గోడ అనమాట. ఇప్పుడు దీనికైతే ఎలాగా బయట వైపు కందకం ఉందో అలానే ఆ మట్టి గోడకు కూడా బయట వైపు కందకం ఉందన్నమాట. కాకపోతే అది ఇంకా చాలా పెద్దది, పరిమాణంలో ఇది కొంచెం చిన్నది. ఇప్పుడైతే ఓరుగల్లు కోట దగ్గరికి వెళ్ళి అక్కడున్న విషయాలన్నీ కూడా చెప్తాను. మనం ఇప్పుడు కోట దగ్గర నుంచి అసలు ఓరుగల్లు కోట దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఒకప్పటి కోటని పూర్తిగా ధ్వంసం చేసేయగా ఇక్కడ మిగిలిన ఆనవాళ్ళు మాత్రమే ఉన్నాయి. కానీ కొంతలో కొంత మంచి శిల్ప సంపద అంతా కూడా ఇంకా కొంతవరకు బదిలిపరచబడింది. సో ఇప్పుడు అదంతా చూసుకుంటూ మన కాకతీయుల యొక్క చరిత్ర గురించి మొత్తం తెలుసుకుందాం. కాకతీయులు స్వతంత్ర రాజులుగా ఏర్పడక ముందు వారి రాజధాని హనుమకొండలో ఉండేదన్నమాట. కానీ ఎప్పుడైతే రెండవ ప్రోలుడు స్వతంత్రాన్ని ప్రకటించి కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించారో తన కుమారుడైనటువంటి 1వ ప్రతాపరుద్రుడు తన రాజధానిని హనుమకొండ నుంచి వరంగల్కి మార్చాడనమాట. తర్వాత తన తమ్ముడి కొడుకైనటువంటి గణపతి దేవుడు ఇక్కడ కోటను నిర్మించి, అంతేకాకుండా ఇందాక మనం చూసినటువంటి రాతి గోడను కూడా నిర్మించారనమాట. ఆయన కూతురైనటువంటి రుద్రమదేవి మనం అంతకుముందు చూపించినటువంటి మట్టి గోడని చుట్టూతో నిర్మించారు. ఆవిడికి మగ సంతానం లేకపోవడంతో తర్వాతి రాజైన తన మనవడు 2వ ప్రతాపరుద్రుని కాలంలో జరిగిన ముస్లింల దండయాత్రలో ఇక్కడ ఉన్న కోట అంతా కూడా ధ్వంసం అయిపోయిందనమాట. ఇప్పుడు మనం చూస్తున్నవంతా కూడా ఆనాటి కోట యొక్క ఆనవాళ్ళు. ఇప్పుడైతే నేను ఇక్కడ ఉన్న శిల్ప సంపదలో కొంచెం క్లిష్టమైన డిజైన్స్ చూపిస్తాను. అసలు ఏ టెక్నాలజీ లేని రోజుల్లో ఒక రాతిని ఇంత స్మూత్గా ఇంత ఖచ్చితంగా సర్కిల్ లాగా చెక్కటం అనేది ఆ రోజుల్లో ఎలా సాధ్యమైంది అనేది ఇప్పటికీ ఎవరు చెప్పలేకపోతున్నారు.
చూడండి ఎంత అద్భుతంగా ఉంది. చూడండి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కేవలం గోడ మీద ఒక ఆకృతిని చెక్కేయటం కాకుండా గోడలో నుంచి బయటికి వచ్చేలాగా చెక్కారనమాట. ఎక్కడో చెక్కేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు అన్నట్టు అనిపిస్తుంది చూడండి. సో ఇవన్నీ కూడా ఒక ఏనుగు ముందు ఏనుగు యొక్క తోకని పట్టుకుంటున్నట్టు. సో అలా వరుసగా ఉన్నాయి చూడండి. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఒక అద్భుతమైన శిల్పం ఉంది. ఇది కూడా ఒకప్పుడు పైకప్పుగా ఉండేదన్నమాట. కానీ ఇక్కడ బాగా మిస్ అవుతుంది ఏంటంటే ఈ సెంటర్లో ఉండే డిజైన్ ఒకటి, అలానే 4 మూలల్లో మనకి దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఉంటాయి, అవి కూడా ఇప్పుడు కనిపించట్లేదు. అలానే ఈ సెంటర్లో కూడా మంచి మంచి అద్భుతమైన శిల్పాలు అనేవి ఉండేవి, కానీ వాటినన్నిటిని కూడా ధ్వంసం చేసేసారు అన్నమాట. నేను గమనిస్తుంటే నాకు ఇక్కడ మొత్తం కూడా 8 సర్కిల్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. నేను అనుకోవటం అష్టలక్ష్ముల మూర్తులు ఉండేవని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇది నా గెస్ మాత్రమే. మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే పక్కనే ఉన్న తామర పూలు కానీ లేకపోతే ఆ డిజైన్స్ కానీ ఆ లతలు అంటారు కదా మనం వాటిని, సో అవి కానీ ఇవన్నీ చూస్తుంటే లక్ష్మీదేవికి ఇవి బాగా సూట్ అయ్యేలాగా కనిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక్కడున్న శిల్పాన్ని చూస్తుంటే కనుక అసలు ఏదో ఒక ఆకుని ఇలా చక్కగా మడత పెట్టేసినట్టు అంత స్మూత్గా వచ్చేలా చెక్కారు చూడండి. న్యాచురల్గా కనిపిస్తుంది. నేను ఈ మధ్యన కొలనుపాగ అనే గ్రామంలో ఉన్నటువంటి ఒక శివాలయానికి వెళ్ళాను అనమాట. పురాతనమైన శివాలయం. అక్కడ తెలుసుకున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక పంజరం, ఒక మందిరం లాంటి ఆకారంలో కనిపిస్తుంది కదా, అలానే ఇక్కడ కూడా చూడండి మీకు ఒక మందిరం లాంటి ఆకారం కనిపిస్తుంది కదా, దీన్ని కోష్ట పంజరం అంటారు అనమాట. సో అలాంటిది ఒక పెద్ద మేబీ ఉంటే కనుక 4-5 టన్నులైనా ఉండొచ్చు, అంత పెద్ద గ్రానైట్ స్లాబ్ అది. దాని మీద అంత కోష్ట పంజరాన్ని చెక్కగలిగారంటే అసలు చూడండి ఎంత చక్కగా ఉందో. అసలు దీన్ని చెక్కడం అయితే కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటి దాన్ని చూడండి ఎంత అందంగా చెక్కారు. మనం ఈ ఆవరణలో ఉన్న ఒక ముఖ్యమైన భాగానికి అయితే వచ్చామన్నమాట. భక్తులు ఒకప్పుడు జైన ధర్మాన్ని పాటించేవాళ్ళు అనమాట. కానీ 2వ ప్రోలుడి సమయంలో శివాచార్యులు అనే ఒక శివయోగి దగ్గర శైవ ధర్మాన్ని స్వీకరించిన తర్వాత ప్రతాపరుద్రుడు ఓరుగల్ని తన రాజధానికి ఎన్నుకున్నాడని ఇందాక చెప్పాను కదా. ఆ సమయంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్వయంభూలింగ దేవాలయాన్ని అయితే నిర్మించారనమాట. సో ఇప్పుడు మనం ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్నాం. కానీ ఒకప్పుడు ఉన్నటువంటి ఆ కట్టడాలన్నిటిని కూడా చాలా వరకు ధ్వంసం అయిపోగా ప్రధాన మూర్తి అలానే నంది మండపం మాత్రం ఇంకా మిగిలి ఉన్నాయన్నమాట. ఇప్పుడు అవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది నంది మండపం అన్నమాట. నంది నేరుగా శివుణ్ణి చూడకుండా కొంచెం తల ఓ పక్కకి తిప్పి ఓరగా చూస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఎదురుగుండా మనం స్వయంభూ శివలింగం మూర్తిని చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇది వచ్చేసి నాట్య మండపం. అలానే దీనికి నాట్య మండపానికి కుడివైపున వచ్చేసి ఆనాటి రాజులు కూర్చోవడానికి ఉపయోగపడేలాగా సింహాసనం ఒకటి ఉంది. ఎదురుగుండా మనం చూడొచ్చు స్వయంభూ శివలింగం మూర్తి. అలానే ఇక్కడ ఈయనకున్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ లింగం పైన మనం బ్రహ్మసూత్రాన్ని అయితే చూడొచ్చు అనమాట. ఇలాంటి బ్రహ్మసూత్రం ఉండే శివలింగాలు అరుదు, కానీ ఈరోజు మనం ఇక్కడ దర్శించుకోగలిగాం. ఇది చూడటానికైతే రాజులు కూర్చునే ఒక సింహాసనం లాగా అయితే కనిపిస్తుంది అనమాట. ఎవరు ఇప్పుడు దీన్ని ప్రొటెక్ట్ మాత్రం ఏం చేయట్లేదు, ఎవరికి వాళ్ళు పైకి ఎక్కేసి కూర్చుని ఫోటోలు అయితే బాగా దిగుతున్నారు. గొప్ప శివారాధకులు అని చెప్పి ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు నేను ఒక ప్రదేశంలో ఉన్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఆరు బయట శివలింగాలు అనేవి వరుసగా ఉండేవి. ప్రజలందరూ ఆ రోజుల్లో వచ్చి తమకు తాను స్వయంగా అభిషేకాలు అర్చన లాంటివి చేసేవాళ్ళు అనమాట.
ఆ ప్రదేశం చూపిస్తున్నాను చూడండి. అనుకుంటేనేమో మీకేమీ సరిగ్గా తెలియట్లేదు కదా, ఎందుకంటే ఇక్కడ మీకు శివలింగాలు కానీ అలాంటివి ఏమీ కనిపించట్లేదు. అదే ఇటువైపున చూడండి, శివలింగాలు అనేవి కనుక స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని అక్కడక్కడ కొన్ని మిస్ అయినా కూడా మెయిన్గా అయితే ఇక్కడ ఉండేవి అన్నట్టు మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది స్పష్టంగా. ఇదండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక శివలింగం. కానీ కొన్ని అనేవి దాడుల్లో అయితే ధ్వంసం అయిపోయినాయి అన్నమాట. సో ప్రజలందరూ వచ్చి ఇక్కడ అభిషేకాలు, అర్చన ఇలాంటివి చేసిన తర్వాత ఆ అభిషేక జ్వాలం అంతా కూడా మీకు ఆ చివరి కనిపిస్తుంది కదా, ఆ మార్గం గుండా బయటికి వెళ్ళిపోయాం అన్నమాట. సో ఇప్పుడు అభిషేకం చేసిన జ్వాలం బయటికి వెళ్ళిపోతుంది కదా, అటుపక్కకి వెళ్ళి చూద్దాం పదండి. బయట వైపుకి వచ్చాం. అభిషేక జ్వాలం అంతా కూడా ఇదిగోండి ఈ మార్గాల ద్వారా వచ్చేవన్నమాట బయటికి. సో దీనిలో నుండి ఈ కింద తొట్టి లాంటి దీనిలో పడేవి, మళ్ళీ అలాగా ఈ కింద ఉన్న మార్గంలోకి వచ్చేసేవన్నమాట. సో ఇలా అన్నీ కూడా అభిషేక జ్వాలం అంతా కూడా ఇలా బయటికి వెళ్ళిపోతుంది. సో ఆ రోజుల్లోనే ఇంత చక్కగా ఇంత క్రమ పద్ధతిలో నిర్మించుకోగలిగినారంటే కాకతీయుల యొక్క నిర్మాణం ఎంత గొప్పగా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. ముస్లింల దండయాత్రలో ఇది నాశనమైందని చెప్పాను కదా, అసలు ఇక్కడ చూడండి, దాదాపుగా ఇక్కడ ఉన్న విగ్రహాలన్నిటిలో కూడా ఎక్కడైతే మనుషుల విగ్రహాలు ఉన్నాయో దాదాపుగా 80% మనుషుల విగ్రహాల మొహాలన్నీ కూడా చెక్కేశారనమాట. మనం ఎంత అద్భుతంగా ఉన్నాయని భావిస్తున్నా కూడా వాళ్ళకి ఇవన్నీ కూడా నచ్చక ఇంత అందమైన సంస్కృతిని ఇట్లా నాశనం చేశారు చూడండి. నేను మీకు వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను, ఈ కోట ఎంత పటిష్టంగా నిర్మించారు, కోట చుట్టూ గోడలు ఎన్ని కట్టారు, అవి ఎంత బలంగా ఉన్నాయి, ఇలాంటివన్నీ చెప్పాను. కానీ ఇంత బలంగా ఉన్న కోటని ఎలా జయించగలిగారో తెలుసుకోవాలంటే దానికన్నా ముందు రుద్రమ్మదేవి చరిత్రలో జరిగిన ఒక సంఘటన గురించి తెలుసుకోవాలన్నమాట. మహారాష్ట్రని కేంద్రంగా పాలించిన దేవగిరి సామ్రాజ్యానికి అలానే కాకతీయులకి కొన్ని తరాల నుండి వైరం కొనసాగుతూ ఉండేదన్నమాట. రాణి రుద్రమదేవి యొక్క తాతలిద్దరినీ కూడా దేవగిరి సామ్రాజ్యానికి చెందిన రాజులే సంహరించారు యుద్ధంలో. ఎప్పుడైతే రాణి రుద్రమదేవి రాజ్యాధికారాన్ని చేపట్టిందని తెలిసిందో దేవగిరి రాజు అయినటువంటి మహాదేవుడు రుద్రమదేవి ఆడదే కదా, తన్నేం చేస్తుందన్న గర్వంతో కాకతీయ సామ్రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడనమాట. కానీ ఈ కోట ఎంత పటిష్టమైంది అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మొదటి కోట గోడ అయిన మట్టి గోడను కూడా కనీసం దాటుకుని రాలేకపోయింది దేవగిరి సైన్యం. ఆ తర్వాత 15 రోజుల పాటు భీకరంగా యుద్ధం చేసిన తర్వాత గెలవలేమని తెలుసుకున్న దేవగిరి సైన్యం వెనక్కి తిరిగి పారిపోయింది అనమాట. రుద్రమదేవి అంతటితో ఆగకుండా దేవగిరి సైన్యాన్ని వాళ్ళ రాజ్య పొలిమేరల వరకు తరుముకుంటూ వెళ్ళి వాళ్ళని ఓడించి కర్ణాటకలోని బీదర్ లాంటి కోటలన్నింటినీ కూడా తన రాజ్యంలో ఒక భాగంగా చేసుకున్నారన్నమాట. కానీ ఆవిడ మనవడైనటువంటి ప్రతాపరుద్రుని కాలంకి వచ్చేసరికి ఈ ఒక్క చిన్న విషయాన్ని గుర్తించుకోలేకపోయారన్నమాట. ఎందుకంటే ప్రతాపరుద్రుడు రాజ్యం చేపట్టిన తర్వాత 1313లో ఢిల్లీ రాజైన అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆదేశం మేరకు తన సైన్యాధికారి అయినటువంటి మాలిక్ కాఫూర్ కాకతీయ సామ్రాజ్యం మీదకి దాడికి వచ్చారన్నమాట. 6 నెలల పాటు మొదటి కోట గోడను కూడా మాలిక్ కాఫూర్ సైన్యం దాటలేకపోయింది. రాను రాను తగ్గిపోతున్న ధాన్యం నిల్వల మూలంగా తన సైనికులు అలానే కోటలో ఉన్న ప్రజలందరి ప్రాణాలని దృష్టిలో పెట్టుకుని ప్రతాపరుద్రుడు సంధికి అంగీకరించాడు. సంధిలో భాగంగా ప్రతి సంవత్సరం కొన్ని వేల గుర్రాలు అలానే కొన్ని వందల ఏనుగుల్ని జిజియా పన్ను కింద ఢిల్లీ సుల్తాన్లకి కాకతీయులు కట్టాల్సి వచ్చింది. ఇది ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఢిల్లీలో అధికారం ఖిల్జీల దగ్గర నుంచి తుగ్లక్ల చేతులకు మారిందనమాట. 1920 ప్రాంతాల్లో ఒకసారి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఖిల్జీలు ఎలా దాడి చేశారో అలానే వరంగల్ కోట మీద దాడికి ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నంలో కాకతీయులే విజయం సాధించారు. కానీ తన ముందు పాలకురాలైన రుద్రమదేవి అడుగుజాడల్లో నడవకుండా
మహమ్మద్ బిన్ తుగ్లక్ని అలా వదిలేసేసి తన దగ్గర ఉన్న ధాన్యం నిల్వలన్నింటినీ కూడా ప్రజలందరికీ పంచిపెట్టేసి సంబరాలు జరుపుకున్నారు, యుద్ధం గెలిచేసామని చెప్పి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కొద్ది సంవత్సరాల్లోనే తిరిగి మళ్ళీ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈసారి దాడి చేసి అంతకుముందు ఖిల్జీలలా కాకుండా ఈసారి సంధి అనే మాట లేకుండా కోటని, దేవాలయాల్ని, సర్వస్వాన్ని కూడా నాశనం చేసేసి ప్రతాపరుద్రుడిని బందీగా చేసుకుని ఢిల్లీకి తీసుకెళ్లే మార్గ మధ్యలోనే తనకు జరిగిన అవమానానికి తట్టుకోలేక ప్రతాపరుద్రుడు నర్మదా నది తీరంలో ఆత్మహత్య చేసుకున్నాడు అన్నమాట. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చరిత్రని ఇందుకు తెలుసుకోవాలి మనం. కేవలం తెలుసుకోవటమే కాకుండా దాని నుంచి కొన్ని పాఠాలను అయితే మనం నేర్చుకోవాలి. రుద్రమదేవిలాగా శత్రువుని కేవలం ఓడించటమే కాదు, మరలా ఇంకొకసారి మన మీదకి దాడి చేయకుండా ఓడించాలి. కానీ ప్రతాపరుద్రుడు అది తెలుసుకోకుండా గెలిచామన్న సంతోషంలో సంబరాలు జరుపుకున్నాడు. దాని ఫలితం ఏమైంది? రాజ్యం తనతో అంతరించిపోవటమే కాకుండా అప్పటి వరకు వాళ్ళు చేసిన అభివృద్ధి సర్వనాశనం అయిపోయిందనమాట. సో ఇలాంటి పెద్దగా ఎవరు చెప్పని విషయాలన్నిటిని కూడా నేను మీ అందరి కోసం తీసుకొస్తూ ఉంటాను. సో అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని ఇంతటితో ముగించేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి దగ్గరలో ఉన్న ఏకశిల అనే చెప్పి ఒక కొండ ఉందన్నమాట. దాని మీద ఒక ఆలయం ఉంది, పురాతన ఆలయం. సో దాని దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను, అవన్నీ కూడా చూపిస్తాను. సో ఈ వీడియోని అయితే మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడితో ఉంటాను మరి, సెలవు.